యువశక్తి సదస్సు నిర్వహించబోతున్నాం. ఇంతవరకు మన ఉత్తరాంధ్రలో దాదాపుగా ఒక 5 యువశక్తి సదస్సులు, ఒక 5 రైతు సదస్సులు, ఒక 5 సామాజిక సదస్సుల ద్వారా ఒక 25 లక్షల మందికి చేరువవ్వడం జరిగింది. అలాగే వచ్చే 45 నుంచి 50 రోజుల్లో ఒక 10 యువశక్తి సదస్సులు, ఇంకొక 10 రైతు సదస్సులు చేసి తద్వారా ఒక 2 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉపాధి మనమే కల్పించుకోవడం, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, దానితో పాటు రైతుల్ని వాళ్ళ ఉత్పత్తులని వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. మన విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే, విశాఖపట్నం ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా $48 బిలియన్. ఈ ఆర్థిక వ్యవస్థను వచ్చే 2030 కల్లా 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఏం చేస్తే ఇది మనం అచీవ్ చేయగలం, ఇంతవరకు చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది రేపు మన యువశక్తి సదస్సులో విపులంగా చెప్తాం. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు వివరిస్తాను. విశాఖపట్నంలో దాదాపుగా 2.25 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, డైరెక్ట్ ఎంప్లాయీస్. ఇండైరెక్ట్గా ఇంకొక 8 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.